Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ షాక్ ట్రీట్మెంట్, ఆ నేతలు దారికి వస్తారా? ఏపీలో వైసీపీ బలంగా పుంజుకోవాలని భావిస్తోంది. 2024 ఎన్నికలలో అధికారంలో ఉండడం వల్ల ధీమా అధికమైంది. దాంతో వైనాట్ 175 అంటూ దూకుడుగా ముందుకు పోతే వచ్చినవి అచ్చంగా 11 సీట్లు మాత్రమే అయ్యాయి. అందుకే అలాంటి పరిస్థితి రాకూడదని వైసీపీ ఇప్పుడు పెద్ద ఎత్తున యాక్షన్కి దిగిపోతోందని అంటున్నారు. వైసీపీ ఓటమి చెందాక ఇన్ఛార్జీలను చాలా చోట్ల అలాగే కొనసాగించింది. అయితే 2 ఏళ్లకు పైగా సమయం ఇచ్చిన ఏపీలో సగానికి సగం అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ నేతలు యాక్టివ్ కావడం లేదని పార్టీ గుర్తించిందని అంటున్నారు. అందుకే వరుసగా ఒక్కో చోట మారుస్తూ వస్తోంది. దాంతో ఈ షాక్ ట్రీట్మెంట్ చూసి మిగిలిన వారు కూడా సర్దుకోవాల్సిందే అని హెచ్చరికలను పంపుతోందని అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా తాజాగా మంతెన యోగేంద్ర కుమార్ బాబుని పార్టీ నియమించింది. 9 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ 2 వరుస ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందిన పివిఎల్ నరసింహరాజుని పక్కన పెట్టేశారు. ఇక ఇదే జిల్లాలో మరికొన్ని మార్పులు ఉన్నాయని అంటున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ మార్పులకు వైసీపీ సిద్ధపడుతోందని అంటున్నారు. ఇక వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల ఫలితాలు తేడా కొట్టాయి. వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా పోయింది. దాంతో వైసీపీ ఇప్పుడు అక్కడ కూడా ఇన్ఛార్జీలను మార్చాలని నిర్ణయించిందని అంటున్నారు. గూడూరులో ఎమ్మెల్సీ మేరుగా మురళి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అధినాయకత్వానికి వీర విధేయుడని చెబుతున్నారు. అలాంటి చోట ఆయనను మార్చేసి గురవయ్యకు ఇన్ఛార్జ్ పదవిని కట్టబెట్టారు. అదేవిధంగా వెంకటగిరి అసెంబ్లీ సీటు మీద కూడా వైసీపీ ఫోకస్ పెట్టిందని అంటున్నారు. ఇక్కడ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన 2024 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే వెంకటగిరి నియోజకవర్గంలో వర్గపోరు అధికంగా ఉందట. పార్టీని ఏకత్రాటి మీద నడిపించలేకపోతున్నారని నేదురుమల్లి మీద విమర్శలు ఉన్నాయి. ఆయన అందుబాటులో ఉండరని కూడా అంటున్నారు. మరి ఇక్కడ కూడా మార్పు ఖాయమా అన్న చర్చ సాగుతోంది. అదేవిధంగా మరో కీలకమైన సీటు కోవూరు. ఇది వైసీపీలో ఫైర్ బ్రాండ్ అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిది. ఇక్కడ నుంచి అనేక సార్లు గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి 2024 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచారు. ఆమె ఈ సీట్లో పాతుకుపోతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి అయితే పెద్దగా జనంలో కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. దాంతో ఆయన మీద కూడా అధినాయకత్వం చూపు ఉందని అంటున్నారు. ఫైర్ బ్రాండ్ అయిన ఈ మాజీ ఎమ్మెల్యే సీట్ని కాపాడుకోవాలంటే స్థానిక ఎన్నికలలో రిజల్ట్ చూపించాల్సిందే అని అంటున్నారు. ఈయన ఒక్కరే కాదు, చాలా మంది వైసీపీ ఇన్ఛార్జీలకు స్థానిక ఎన్నికలే అగ్ని పరీక్ష అని చెబుతున్నారు. ఆ ఎన్నికలలో పార్టీ ఆశించిన ఫలితాలు తీసుకుని రాకపోతే మాత్రం ఖచ్చితంగా తప్పించేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.